Rolling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. Cause when the bullets fly, I'm the last one to die. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు వెళ్తున్నాం నాగార్జున సాగర్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, నేను మా ఫ్రెండ్స్. ఇది నా యూట్యూబ్ ఫస్ట్ మోటో బ్లాగ్. ఎందుకు దిమ్మట్లో లెక్కుంటావు వెళ్ళాక వాళ్ళు ఈ ఊరు వచ్చేసి ఆలియా. ఈ పేరు మీరు వినే ఉంటారు, ఊరు పేరు. నెక్స్ట్ మనకి ఇది దీని తర్వాత వచ్చే ఊరేమో కొత్తపల్లి. నియర్ బై ఆలియా నుంచి ఒక 20 km ఉంటుంది నాగార్జున సాగర్. ఏదో టైంపాస్ కావాలంటే మా ఫ్రెండ్స్ గారు ఒకటే వెళ్దాం ప్లాన్ చేస్తే ఇటు వెళ్తున్నాం అందరం కలిసి. చూడాలి ఎట్లా ఉండదో ఏం చేయాలి ఏమవుతుందో. నాకు తెలిసి సాగర్లో ఇప్పుడు ఏముండదు, ఏదో టైంపాస్ కోసం వెళ్తున్నాం అంతే. మనం ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర ఉన్నాం. సమ్మక్క సారక్క అంటే ఈ సాగర్ దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది, దానికే వాళ్ళ సమ్మక్క సారక్క అని చెప్తారు. ఇంకా మరి కొద్ది దూరంలో మనకి ఇది ఫారెస్ట్ కూడా దొరుకుతుంది. ఇది పెరిగి నల్లమల్ల ఫారెస్ట్ అనుకున్నా దాని పేరు. నాకు కూడా పర్ఫెక్ట్ తెలియదు, ఏదైనా తెలియదు కామెంట్లో స్టార్ట్ చేయండి. నాకు ఈ రోజులో నచ్చేది ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. వాడికి వచ్చినట్టు వాడికి వచ్చినట్టు టూ వీలర్కి అయితే చాలా సేఫ్ ఉంటుంది. కొండలు, గాలి, ప్రశాంతత చాలా మంది ఉంటుంది. ఎక్కువ ఈజీగా బస్కి 2 రోజులు రావాలి వచ్చేయాలి. రోడ్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నగరం నుంచి వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎట్లున్నాయి మనకు తెలియదు, ఆ రోడ్ మనకు తెలియదు. మనకు రోడ్ నాగార్జున ఇది నల్లమల్ల ఫారెస్ట్. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా కొత్తగా వేసారు, ఇంతకుముందు లేకుండా మొత్తం. దీని నుంచి అటు ఇటు జంపింగ్ జరగడానికి రెగ్యులర్ చేసారు. టోటల్ కంప్లీట్ చేసారు మొత్తం.
ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి వస్తే ఇక్కడ కలుస్తుంది ఆ బాట. ఈ టెంపుల్ స్టార్టప్ ఇక్కడ నుంచి లొకేషన్ సార్. సాగర్లో ఫుల్ వాటర్ ఉంటే మనకి ఇక్కడనే అసలు ఉన్నాయా లేదా అనేది కూడా ఇక్కడే తెలుస్తుంది. ఒకవేళ ఫుల్ వాటర్ ఉంటే మొత్తం వాటర్తో ఇక్కడ కల్లాడుతుంది. ఏవి ఇక్కడ కనిపించలేదు ఉంటే సాగర్లో వాటర్ లేనట్టే. వ్యూ పాయింట్ చెక్ చేసుకోవాలి మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఏరియా మొత్తం అవ్వడం కొట్టాలి. ముందలేంచి వేడవాడి ఇంకొకటి వస్తాడు. షార్ట్ అవుతాం. డౌన్ అవుతుంది ఎట్లా చాలా అడ్డలు స్పీడ్గా వస్తాడు. ఎక్కడోళ్ళ చాలా సడన్గా బ్రేక్ చేసినా బండి ఆకారంగా చేస్తాం. నాగార్జున వస్తాయి ఇంకా 10 కిలోమీటర్లు. దానికి లెక్క తీసుకుంటే నెల్లికల్లి పోతాం. బయటికి వెళ్తే నాగార్జున కేఎస్ఆర్టీసీ బస్సు పెట్టేద్దాం. టర్నింగ్స్ ఉన్నాయి. టర్నింగ్స్లో వేలప్పటికి ఎట్లా మనకు కూడా తెలియదు. మనమే జరుగుతుంటే జాగ్రత్తగా పోతే మనకేమంటుంది. నాగార్జున సాగర్ వ్యూ పాయింట్ ఎగ్దమ్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. కాకపోతే ఎట్లా వెళ్ళాలి ఏంది మనకు కూడా అంత ఏం తెలియదు. ఇటు సైడ్ పోవచ్చా లీగలా ఇల్లీగలా ఏం తెలియదు సార్. ముందర సరే అడుగుదాం అన్న. రైడర్స్ వస్తారు. బ్యాక్ చేయాలి. బ్లాక్ చేయాలంటే వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. నలుగురు 2 వెహికల్స్ వేసుకున్నాయి. దీనినే బుద్ధవనం అంటారు. వచ్చేటప్పుడు రిటర్న్లో రిసీవ్ చేసుకుందాం. దీనికి వస్తుంటారు. బేల్పూరి అవుపిస్తున్నా సాగర్ నాగార్జున సాగర్.
టూరిజం. ఇక్కడ తెలంగాణ ఏమంటారు లాంచ్ స్టేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ హోల్డర్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు పోవాలనుకుంటే ఇక్కడ నుంచి పర్మిషన్ ఇస్తారు. ఈ తెలంగాణ లాంచ్ స్టేషన్ మనకు ఉండదు, ఎందుకంటే మనం పెద్ద ఒక్క పొడిచేది ఏం లేదు. బట్ నార్మల్ ప్రైవేట్ జాబ్ చేసుకుని బతికేవాళ్ళం మనం. మనకైనా అవసరం లేదు, ఎట్లైనా బతుకు మంచిగా ఉన్నాం. క్లీన్ షో చేయాలి, డ్రెస్ వేసుకోవాలి, ఇది మనకి పెద్ద బతికిన రోజు హాయిగా లక్ష బతికాలి. ఇది నచ్చకపోతే వేరే దగ్గర వేరే దగ్గర ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఒకటి ఇక్కడైనా సాగర్లో పనులు ఒకటే పెద్ద సమస్య ఏం లేదు. గేట్స్ ఓపెన్ చేస్తేనే వస్తారు. సండేస్, సాటర్డేస్ వీకెండ్స్లో ఇట్లా ఫ్యామిలీ చేసుకుంటారు, లేదా కొలీగ్స్ చెప్పడం. రైట్ సైడ్ వెళ్తే పైలాన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎక్కడ కూడా పోవచ్చు, కానీ మనకి గేట్ మీద పర్మిషన్ అడిగాడు ఎవడు. చెప్పినాం కదా, గవర్నమెంట్ హోల్డర్స్ కావాలి లేదా డిపార్ట్మెంట్ కావాలి, లేదు మన అమౌంట్ ఎవడన్నా ఉండాలి. మనకంత సీన్ లేదు, అందరూ నడిపిస్తారు. హాలే నుంచి ఇక్కడికి రావాలి అని అనుకుంటే హాలేలోనే లాస్ట్ పెట్రోల్ బంక్ ఉంటుంది. మన దగ్గర మనకు పెట్రోల్ దొరకదు కాబట్టి వచ్చేటప్పుడు అక్కడ కొట్టించుకోండి, లేదా ఇక్కడ కొట్టించుకొని పోయేటప్పుడు. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే మనకు పెట్రోల్ ఎక్కడ దొరకదు, లేదా పెద్ద ఎవరో పోయి కొట్టించుకోవాలి. అదొకటి ఇక్కడ రెండు పెట్రోల్ ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటాయి అంతే. దానికంటే ఏముండదు, ఎందుకంటే గేట్ చేయలేదు కదా. ఇంకొక విషయం ఏంటంటే మనకు సాగర్లో ముఖ్యంగా నాకు నచ్చింది చాలా ఏంటంటే, ఒక్కొక్క నాట్ ఐట్స్లో మన హాజియా రెస్టారెంట్లో ఎక్కడ చాయ్ దొరకదు. అట్లాంటి టైంలో మన నాగార్జున సాగర్లో 100% చాయ్ దొరుకుతుంది. నైట్ ఏ టైం అయినా, ఎనీ టైం 100% దొరుకుతుంది. నాకు ఇది నచ్చింది, ఇది ఒకటి. కాకపోతే వాళ్ళకి మందు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది రేటు. అది మాకు తెలియదు అంత కాదు, మన ఫ్రెండ్స్ చెప్పారు. చాయ్కి వస్తే మరి 3 to 4 times నేను వచ్చాడు. అది ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి చెప్తుంది. వచ్చేసిందిరా బుల్లోడా సాగర్ బ్రిడ్జి ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. ఈ ఇంతకుముందు మొత్తం లేకుండా విజయపురి సాగర్ బ్రిడ్జ్. ఇది మొత్తం సాగర్ ఒక్కసారి అది చూద్దాం.
హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం నాగార్జున సాగర్లో ఉన్నాం. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ పాయింట్. బ్యాక్ సైడ్ మన గేట్స్ ఉన్నాయి. వీళ్ళు మన ఫ్రెండ్స్. ఒకని పేరు సిద్ధు, ఒకని పేరు ఆసి, ఒకని పేరు సద్దాం తల్వార్. మా బ్యాక్గ్రౌండ్లో సాగర్ గేట్స్ ఉన్నాయి. సాగర్లో వాటర్ ఉన్నా లేకున్నా గాలి మాత్రం బాగా వస్తుందమ్మా. సాగర్లో గాలి ఒకటి, లవర్స్ ఒకటి, ప్రేమ జంటలు, ఈ అందాలు, ఈ నీళ్ళు, ఇంకొకటి ఈ రసం, బత్తాయి రసం. మా 2 బండ్లు తీసుకొచ్చిన బండ్లు NS XX. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. మస్తు చెప్తాడు వీడు, సుల్లిగాడు. అంటే అది రే రామ్. ఇది మన ఫస్ట్ బ్లాగ్. ఇంకొకటి మొబైల్తో రికార్డ్ చేసే బ్లాగ్. ఇది మన దగ్గర హై ఎక్స్పెన్సివ్ కెమెరాస్ కానీ అలాంటివి ఏం లేవు. ఉన్నదంతా అడ్జస్ట్ కావడమే. అడ్జస్ట్ లైఫ్ మొత్తం మటరా గడిచింది. ఏదో సంతృప్తి కోసం చేసే బ్లాగ్ ఇది. సాగర్లో నడిపించుకోవాలంటే సాగర్లో చేసే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకు అయినా లేదా డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళైనా పీక్స్ లైన్లో నడిపించుకోవచ్చు. నడిపించుకోవడం అంటే పెద్ద వీక్ ఏమి ఉండదులే, కానీ జస్ట్ గేట్స్ మీదకి కానీ లోపలికి ఎంట్రీ ఇచ్చుడు కానీ వితౌట్ పర్మిషన్ చూడంగానే వదిలేస్తారు. మనం అంటే సార్ అని రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళకి అది ఏమి ఉండదు. అదే వాళ్ళకి ఒక ఉన్న ఫెచ్చింగ్, మనకి లేని ఫెచ్చింగ్. అదే మీరు గేట్లు తెరిచిన టైంలో వస్తే మాత్రం ఇక్కడ మీకు బండి పోవడానికి కాదు కదా, సైడ్ పెట్టడానికి కూడా స్థలం ఉండదు. ఉసుకేస్తే రాళ్ళు జనం అంటారు కదా. ఇక నియర్ బై దగ్గర నుంచి వచ్చే వాళ్ళకన్నా సాగర్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇటు పోతే డైరెక్ట్ స్ట్రైట్గా రైట్ సైడ్ నుంచి డైరెక్ట్గా వెళ్తేమో పైలాన్ దగ్గర పోతాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఇదొక టెంపుల్. అదొక పాత బ్రిడ్జ్, మన ఇరిగిపోయిన బ్రిడ్జ్. అది సగం వరకు ఉంటే సగం నుంచి మొత్తం ఇరిగిపోయి ఉంటుంది. అది ఏదో దగ్గరికి వెళ్ళి కొద్దిగా వ్యూ పాయింట్ మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నా. కానీ ఎంతవరకు మాకు రాణిస్తారో మనకు కూడా అంత క్లియర్గా ఏం తెలియదు. ఏదో ఉన్నంత వరకు ట్రై చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాం, అంత ఏం లేదు. రిక్వెస్ట్ చేసిన బేకార్ వీళ్ళు ఎట్లా పోనీయారు, అది మాకు తెలుసు. ఎందుకంటే చాలా టైం 5 to 10 times ట్రై చేసినాం. ఒక 2 times ఏమో 3 times ఏమో పర్మిషన్ దొరికింది. అది కూడా మా ఫ్రెండ్ కూడా దొరికింది. అది వాడికి ఇచ్చిన గౌరవం, మాకు ఇచ్చిన గౌరవం కాదు. అందుకోసం చెప్పుకోం. ఎట్లాగా మీకు అయితే పైకి ఎక్కి చూపించలేను కాబట్టి కింద నుంచి చూపిద్దామని ఫిక్స్ అయ్యి తీసుకెళ్తున్నారండి. పర్మిషన్ అయితే దొరకలేదు.
ఏదో మా ఫ్రెండ్స్ కలిసి ఇట్లా చిన్నగా వాక్ చేసుకుంటా ముందరికి వెళ్తాను. తినిపించేది లేవడలేదు, తీసుకొచ్చిండు తిప్పుతుండు. నేను రమ్మన్నారా నీకు? నాకేం ఆకలి అవుతుంది. ఆకలేదు దెంగాలి ఇంటికి. ఎవరు రమ్మన్నారా మీకు? మనం ఇప్పుడు వెళ్తున్నాం హల్లియా లో ఉన్నాం. నా మైక్ చిన్న ప్రాబ్లం వల్ల ఇది నా వాయిస్ సరిగ్గా రికార్డింగ్ అవ్వట్లేదు. సో అందుగా నేను డైరెక్ట్గా మొబైల్ రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఈ దగ్గరలో ఇక్కడ పెట్రోల్ బంక్ లేదు. ఒకవేళ పెట్రోల్ కొట్టించుకోవాలన్నా మనం డైరెక్ట్గా సాగర్ నుంచి కొట్టించుకోవాలి, లేదంటే హల్లియాకి వెళ్ళి కొట్టించుకోవాలి. మధ్యలో హల్వాలా అడ్రోడ్ అని ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి కొట్టించుకోవాలి. ఈ సాగర్ రావాలంటే ఈ టర్నింగ్స్ పీక్స్ లెవెల్ అబ్బా, ఈ టర్నింగ్స్ మామూలుగా ఉండవు. కాబట్టి జర చూసి డ్రైవ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందులో చూడండి ఏ రకంగా వచ్చారు, ఏ స్పీడ్లో కూడా మంచిది. ఎందుకంటే మనం డౌన్లో వెళ్తున్నాం కాబట్టి మనం స్పీడ్లో ఉంటాం కాబట్టి జర చూసుకుంటే జర మనకి మంచిది, మా ఇంట్లో కూడా మంచిది. ఇది మొత్తం ఫారెస్టే. ఇక్కడ మధ్యలో మధ్యలో ఇది ఏమంటారు చేపలు కూడా కాల్చిస్తారు, మంచిగా ఉంటుంది. బట్ మంచి చేపలు చూసి తీసుకోవాలి, కుదిరి చేపలు కాకుండా మంచి చేపలు. ఇంకా రైస్లో కూడా ఫుడ్ దొరుకుతుంది. జమాన్లో కూడా ఫుడ్లు ఉంటాయి, బట్టి ఫుడ్ తీసుకెళ్ళారు. సో ఎవడో తీసుకొచ్చి అక్కడ ప్రకారం అమ్ముతుంటాడు. నిజంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే సాగర్ నుంచి హల్లియాకి ఉన్న రోడ్ మాత్రం పీక్స్ లెవెల్ ఉంటుంది అబ్బ. చూడండి అసలు పీక్స్ అంటే పీక్స్, గేట్ డౌన్ చేసేది ఉండదు, డైరెక్ట్ కొట్టేసేదే ఉంటుంది. మామూలుగా ఉన్నది చూడండి. నేను సాగర్ వచ్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏముండదు, సండేస్లో లాగండి, బస్సు స్టక్ అయిపోతారు. అది ఎలాంటి సండేస్ అంటే మనం గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత 4 గంటలు ఏమి ఉండదు, ఎవరు ఉండదు. సండేస్లో కొద్దిగా సాగైన హైదరాబాద్ నుంచి అన్ని చుట్టుపక్కల నుంచి ఇష్టం ఎవరో టెంపో చేయడానికి వచ్చి దగ్గర మనం చేసింది ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్ సాగర్ నుంచి ఇస్తుంది. పీక్స్ ఉంటుందండి. టర్నింగ్ సాగర్కి రావాలంటే మనకి వచ్చేది టర్నింగ్స్ ప్లస్ ఈ రోడ్. ఇది ఇప్పుడు ఇంతకుముందు లేదు, రోడ్ మంచిగా ఉంది కాబట్టి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతాము మనకి నందిగా
కాబట్టి జర జాగ్రత్త పోవడం వేస్తుంటారు. ఎందుకంటే ముందులో చూడడు ఏ రకంగా వస్తుందో తెలియదు, వెనకేమో చూడడు కూడా ఏ రకంగా వస్తుందో తెలియదు కాబట్టి మనం జర నిమ్మలంగా పోవడే బెస్ట్. ఒకవేళ సాగర్లో ఫుల్ వాటర్ ఉన్నాయనుకోండి, మనం నల్గొండ నుంచి వచ్చేటప్పుడు లేదా హైదరాబాద్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ నుంచి వాటర్ కనిపిస్తుంటాయి. ఇక్కడ వాటర్ కనిపించినాయి అనుకోండి, సాగర్లో ఫుల్ వాటర్ ఉన్నట్టు. ఇక్కడ వాటర్ లేకపోతే సాగర్లో వాటర్ లేనట్టు. ఇది ఒక బండ గుర్తు అని చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ డౌన్. ఇది లెఫ్ట్ మొత్తం మనకి క్రొకోడైల్ క్రొకోడైల్ ఒకవేళ సాగర్లో ఫుల్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు మనం లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ దానికి ఫుల్ వాటర్ ఇక్కడ రోడ్డుకి తెలుగుతుంది వాటర్. ఇక్కడ రోడ్డు తెలినంటే ఇంకా సాగర్లో వాటర్ మాత్రం హై లెవెల్ ఉన్నట్టే. వెళ్ళిపోతే పెద్దగూర, మల్లెపల్లి, హైదరాబాద్ ఈ రైట్ సైడ్ వెళ్ళిపోతామో హల్దియా, నాగార్జున సాగర్, మీరలో పోతాం. ఇక్కడేమో ఇది ఏదో ప్లేస్ ఉందంట చూడడానికి, అది చూద్దామని వెళ్తున్నాం. బట్ అది మనం వెహికల్ మీద పోలేము, వాళ్ళ వెహికల్లోనే పోవాలి. వెహికల్ ఒకరైనా నలుగురైనా 1000 రూపీస్ అంట కదులుతాయి. బట్ ఈ టైంలో ఏముండదు అక్కడ చూడడానికి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ 2 o'clock ఉంది కాబట్టి ఇక్కడ ఏముండదు. ఇప్పుడు ఈ టైంలో ఏముండదు. అది మనం ఏం చూడాలన్నా ఒకవేళ మనం జంతువు చూడాలనుకున్నా కూడా ఈవినింగ్ పూట వెళ్ళాలి, మార్నింగ్ పూట వెళ్ళాలి. సో అందుకోసమే ఏముండదు అక్కడ. మన బండికి మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ. తక్కువ అమౌంట్లో మా బండ్లకు పర్మిషన్ ఇంతకుముందు ఏం లేకుండా ఈ మధ్య పెట్టింది ఇది. అంతేనా? ఏముంటుంది అబ్బా, తీసుకుపోతుందో అది సాగర్ చూపిస్తాడు. ఆ సాగర్ చూడాలనుకున్నా కూడా ఈ టైంలో బేకారు. దాంట్లో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు చూసినా చక్కదానం ఏముండదు. మీకు కనపడితే మీ అదృష్టం, కనపడకపోతే ఏముండదబ్బా. అందుకోసం రిటర్న్ అవుతాం. వచ్చి నుంచి డైరెక్ట్గా ఫిష్ అన్న తిందామని వెళ్తున్నాం, అనుకుంటున్నాం. గీకుండా ఏమో చెప్పలేడు. మచ్చి ఖాయింగే మీరు? మచ్చి టైం क्या हुआ देखो? పోతే సాయంత్రమే బెస్ట్ కదా, పోతే సాయంత్రం పూటనే బెస్ట్ కదా. खाइए फिर मच्छी खाएंगे, घर वहाँ जाके तो खा लेंगे, हाल आएगा. कहाँ खाएंगे, क्या खाएंगे? घर आके जाएंगे था. कुछ वही मच्छी खाना बोल रहा है, एक नक्का था रे. पूछेंगे कम में है बोल तो ले लेंगे. अब वो टूरिस्ट में होता ना रहे, आज कैसे भी एक बार ट्राई करेंगे मच्छी का. बिठा को जला सकते हैं. बिठा जला लेंगे बोल रहा. खाना बढ़िया तो लगे नक्को का तो गाना चलता है. ఇది జంగల్ సఫారీ. జస్ట్ ఒక వ్యూ లొకేషన్. ఒకడున్నా 10 మంది ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా బండి కదిలితే 1000 రూపాయలు కట్టాలంట. అంత ఈ టైంలో అంత ఏముండదు. గ్రీనరీ కావాలంటే సాగర్లో మంచి లొకేషన్ ఉన్నప్పుడు కావాలి.
మాయలోవా पूजा बर्राको ಹೋಯ್ತ್ರಿ सड़के बोला सड़क बोलता है उधर go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 and the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. But when the bullets fly, I'm the last one to die.
Keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. గాడికి ఎక్కినామో ఇక్కడ నుంచి ఇది మొత్తం హాజీయా మనం హాజీ నుంచి దారి చెప్పుకోవడానికి మన హాజీ కూడా చాలా గొప్ప మీకు అర్థమవుతుంది. ఈ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండదు. సాగర్ పోవాలంటే తక్కువ కిందకుంటుంది వరకు హాజీ నుంచి సాగర్ రోడ్లు వచ్చి రోడ్డు సాగర్ ఇప్పుడు మనం తల్లి ఆపుతున్నాం. మళ్ళీ కూడా చాలా తొందరగా డెవలప్ అవుతుంది. నాకు అంటే నియర్గా టౌన్ చేంజ్ అవుతాం చూడటం వల్ల అది ఇది మొత్తం చేస్తాం. ముందర నుంచి లెఫ్ట్కి వెళ్తే జరుగున్నాయి వెళ్తాం, రైట్కి వెళ్తే మీరు కూడా నల్గొండకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాం. మన బిల్డింగ్ పైన కూడా వచ్చింది. అదే మన ఉంటాం, మనం ఉండేది కూడా ఇక్కడనే. గైస్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి గేమ్ డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయిన తర్వాత దాని గురించి ప్లాన్ చేసి చాలా పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, బాయ్.